ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా త్రియేక దేవుని నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మీ జీవితాలలో సంతోషంతో ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానాంశం చూస్తే దేవుని యొక్క కనికరం. దేవుడు కనికర పడితే మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నన్ను ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆయన కనికరము గనక నీ మీద నా మీద ఉంటే గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిగతులను మనం చూడగలుగుతాం. మంచి రిజల్ట్ను మనం చూస్తాం. మనం చేస్తున్నటువంటి జాబ్లో కానివ్వండి, మన ప్రొఫెషన్స్లో కానివ్వండి, దేవుడు మనలను దినదినము అభివృద్ధి చేస్తాడు. ఎప్పుడు అనంటే ఆయన కనికరము మనము కోరుకొని ఆయన మన ఎడల కనికరించబడితే మనం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే ఇద్దరు గ్రుడ్డివారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, దావీదు కుమారుడా మమ్మలను కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నారు. దావీదు కుమారుడా మమ్మలను కరుణించుము అని కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకు వీరు యేసుక్రీస్తు వారి దగ్గరకు వెళ్తూ ఉన్నారంటే, ఎందుకు యేసుక్రీస్తు వారి యొక్క కనికరాన్ని వీరు కోరుకుంటున్నారంటే, వారి యొక్క చూపు కొరకు యేసుక్రీస్తు వారి దగ్గరకు వెళ్ళి దావీదు కుమారుడా మమ్మలను కరుణించుమని కేకలు వేస్తున్నారు. యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడుగా ఉన్నటువంటి యేసయ్య ఏ రీతిగా వీరిని స్వస్థత పరుస్తాడు? ఎందుకు వీరు ఇంతగా నమ్ముతూ ఉన్నారంటే, యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సర పరిచర్య కాలంలో ఆయన చేసిన అద్భుతాలన్నిటిని గురించి విన్నారు. గుంపులు గుంపులుగా జనాలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వెంట గొప్ప జనసమూహము కదిలి వెళుతుంది. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిన గొప్ప వ్యక్తి. తర్వాత కానాను పెళ్లిలో ఉన్నటువంటి ఆ ద్రాక్షారసము అయిపోయినప్పుడు ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, సమాధిలో ఉన్నటువంటి లాజరును సజీవునిగా లేపగలిగినటువంటి దేవుడు. ఇట్లా యేసుక్రీస్తు వారి గురించి విన్నారు. విని ఆఖరికి వారు ఆ యొక్క గ్రామానికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పరుగున యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటయా అంటే, దావీదు కుమారుడా మమ్మలను కరుణించుమని చెప్పి కేకలు వేశారని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారులారా, నీవు ఏ స్థితిలో ఉన్నావు, నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ నీవు కూడా ప్రభువా నన్ను కరుణించుమని చెప్పి యేసయ్యను గనక ప్రార్థించినట్లయితే, సిలువ వేయబడినటువంటి యేసయ్యను, నీ కొరకు చనిపోయిన యేసయ్యను, నీ కొరకు రక్తము కార్చినటువంటి యేసయ్యను, నీకంటూ ఒక మంచి స్నేహితునిగా ఉన్నటువంటి యేసయ్యను కనుక నీవు అడగటానికి ఇష్టపడితే, యేసయ్య నన్ను కనికరించు, యేసయ్య నాకు విడుదల దయచేయి, యేసయ్య నాకు మంచి జాబ్ దయచేయి, యేసయ్య నా జాబ్లో మంచి ప్రమోషన్ నాకు దయచేయి, యేసయ్య నాకున్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో నుంచి, ఈ ఫ్లక్చువేషన్స్లో నుంచి నన్ను మార్చునాయనా అని చెప్పి నీవు గనక ప్రార్థించినట్లయితే, ఆయన కనికరాన్ని నీవు కోరుకున్నట్లయితే యేసయ్య నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరు గుడ్డి వారు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. వారు వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసినప్పుడు, యేసయ్య మీకు ఏమి కావాలని అడుగుతున్నప్పుడు యేసయ్య వాళ్ళు అంటున్నారు, అయ్యా నీవు మమ్మల్ని శుద్ధి చేయగలిగినటువంటి వాడవు, మాకు చూపు దయచేయమని వారు అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు అప్పుడు వెంటనే స్పందించి, నేను స్వస్థతపరచగలనని చెప్పి మీరు నన్ను నమ్ముచున్నారా అని అడుగుతున్నప్పుడు ఆ ఇద్దరు గుడ్డివారు, అయ్యా నీవు స్వస్థతపరచగలిగినటువంటి దేవుడవు, నీవు ఉన్నతమైనటువంటి దేవుడవు, మా స్థితిని మార్చగలిగినటువంటి దేవుడవు, చీకటి స్థితిలో ఉన్నటువంటి మా జీవితాలను మార్చి వెలుగులో నడిపించగలిగినటువంటి దేవుడవు నీవు, కాబట్టి మేము నిన్ను నమ్ముచున్నాము. నా ప్రియా సహోదరి సహోదరుడా, యేసు నామాన్ని నీవు నమ్మితే, యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టారనేటువంటి విషయాన్ని నీవు నమ్మితే, యేసయ్య చనిపోయి తిరిగి లేచాడనేటువంటి ఆ దేవుడు అని చెప్పి నీవు నమ్మినట్లయితే, అట్టి పునరుద్ధాన శక్తి నీవు నమ్మినట్లయితే, ఆయన మరణించి తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుడు నీ ప్రతి సమస్యను విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని నామముల కంటే పైనామము యేసయ్య నామము. యేసయ్య కనికరము గనక నీ మీద గనక ఉన్నట్లయితే, యేసయ్య కనికరము చూపించమని యేసయ్యను నీవు అడగగలిగినట్లయితే, నీ పాపములు క్షమించబడతాయి, నీ దౌర్భాగ్యపు స్థితి మారిపోతుంది, నీ భ్రష్టత్వపు స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నీవు రాగలుగుతావు. నా ప్రియ బిడ్డ, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ ప్రేక్షకులారా, ప్రియమైనటువంటి వారలారా, నా సహోదరి సహోదరులారా, నేను మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు ఆత్మతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయవలసిందల్లా, అయ్యా నేను పాపిని ప్రభువా, లార్డ్ ఐ యామ్ ఏ సిన్నర్, ఫర్గివ్ మై సిన్స్ అని చెప్పి నీవు ఆయన పాదముల చెంతకు వెళ్ళి నీవు ప్రార్థించినట్లయితే, హి మూవ్డ్ విత్ కంపాషన్,
ఆయన తన కనికరముతోటి కదిలించబెడతాడు. నీ ఎడల అద్భుత కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధపడుతూ ఉన్నావా? సిలువ వేయబడినటువంటి ఆ క్రీస్తు నీవు చూడగలుగుతున్నావా? సిలువలో ఆయన కార్చిన రక్తంలో నీవు కడగబడటానికి ఇష్టపడుతూ ఉన్నావా? యేసు రక్తంలో ప్రతి పాపమునకు విడుదల కలుగుతూ ఉంది. యేసు నామములో ప్రతి పాపము నుంచి విడుదల చేయగలిగిన శక్తి గల నామము. ప్రతి దురాత్మ శక్తుల నుంచి యేసు నామము నిన్ను విడిపిస్తూ ఉంది. ప్రతి అప్పుల కూపంలో నుంచి యేసు నామము నిన్ను విడిపిస్తూ ఉంది. ఇదిగో నీవు ఇల్లీగల్ వ్యవహారాల్లో ఉన్నావా? లేకపోతే ఇదిగో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఇరుక్కుపోయి ఉన్నావా? లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా, ఎటువంటి క్రైసిస్లో నీవు ఉన్నా, ఎటువంటి ట్రిబులేషన్స్లో నీవు సతమతమైపోతున్నా కానీ లార్డ్ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. He wants to move with compassion. My dear brothers and sisters, are you ready to obey thy commandments? Are you ready to receive thy Holy Spirit? Are you ready to receive that compassion? Our God is a God of compassion. Our God is a God of console. నీవు గనక సమస్యలు ఉంటే నిన్ను ఓదార్చేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. Our God is a resurrected power. Our God has a resurrected power. Yes. Are you ready to receive this resurrection power? పునరుద్ధాన శక్తిని నీవు పొందుకోవటానికి ఇష్టపడుతున్నావా? నీకు అట్టి పునరుద్ధాన శక్తి కావాలి అనంటే, ఆయన కనికరము నీ మీద పడాలి అనంటే, ఆయన కనికరముతోటి నిన్ను కదిలించబడాలి నీవు అంటే, ఆయన గొప్ప కార్యము నీ ఎడల జరగాలి అనంటే నీవు నీ పాపమును ఒప్పుకోవాలి. సైబర్ కేఫ్ల్లో, నెట్లో ఎంతోమంది రకరకాలైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నారు. నా ప్రియ బిడ్డ, ఎవరు చుట్టలేదనుకుంటున్నావేమో, ఎవరు చుట్టలేదని నీవు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవు గొడ్రాలుగా ఉంటూ ఉన్నావా? దేవుడు నీకు బిడ్డలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు ఫెయిల్యూర్ లైఫ్లో ఉన్నావా? దేవుడు నీకు సక్సెస్ చేస్తూ ఉన్నాడు. హీ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. హీ వాంట్స్ టు చేంజ్ యువర్ సర్కమ్స్టెన్సెస్. హీ వాంట్స్ టు మూవ్ విత్ కంపాషన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్. దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. దీస్ 2 blind persons have received the sight. వారు విజన్ని గమనించుకున్నారండి. వారు విజన్ని రిసీవ్ చేసుకున్నారండి. వారు ఆ యొక్క కనికరాన్ని పొందుకున్నారండి. వారు వెలుగును చూడగలుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్ళి, దావీదు కుమారుడా మమ్మలను కనికరించమని చెప్పి కన్నీటిగా ప్రార్థించారు, యేసుక్రీస్తు వారు వారిని కనికరించి వారికి చూపును దయచేశారు. నా ప్రియ బిడ్డ, నీ పరిస్థితులు ఎలాగున్నా కానీ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నావు. నీ ఒంటరిగా ఉంటూ ఉన్నావా? నీ యొక్క స్థితిగతులు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావా? శత్రువులు నిన్ను చుట్టుముట్టి ఉన్నారా? ఇదిగో ప్రతి ఒక్కరు నిన్ను ఆడి సూటిబోటి మాటలతో హింసిస్తూ ఉన్నారా? ఇదిగో నీవు సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోతూ ఉన్నావా? లేదు లేదు, ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు ప్రవేశింపడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీ జీవితాన్ని మార్చేయబోతున్నాడు. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటూ ఉన్నావు, ఇదిగో సక్సెస్ లేనటువంటి లైఫ్లో ఉన్నావు. నిన్న మొన్నటి దాకా 1000 రూపాయలు సంపాదించావు, ఈరోజు నిల్ బ్యాలెన్స్ తోటి నీవు ఉంటున్నావేమో. నా ప్రియ బిడ్డ, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. హీ వాంట్స్ టు చేంజ్ యువర్ సిచ్యువేషన్స్ అండ్ హీ వాంట్స్ టు చేంజ్ యువర్ సర్కమ్స్టెన్సెస్. హీ వాంట్స్ టు మూవ్ విత్ కంపాషన్. నీ యొక్క పరిస్థితులను ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయవలసింది, లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్, ఫర్గివ్ మై సిన్స్ అని చెప్పి నువ్వు ఆయన పాదముల చెంత పడినట్లయితే దేవుడు తన కనికరముతోటి, హీ మూవ్డ్ విత్ కంపాషన్, హీ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్స్.